ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే వివిధ రకాల పరికరాలను మెషిన్స్ని వీటన్నింటినీ ఇంటర్నెట్ కలపడం. అది ఎలక్ట్రానిక్ పరికరాలను లేదా ఇతర పరికరాలను వాహనాలను అనేక వాటిని మానవుడు నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి అనేక వస్తువులను కావచ్చు, మెషిన్స్ని కావచ్చు, పరికరాలను కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కావచ్చు, వీటన్నింటినీ ఇంటర్నెట్తో కలపడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. వీటన్నిటిని ఇంటర్నెట్ లింక్ చేస్తామండి. ఇంటర్నెట్ లింక్ చేసి మనం మన అవసరాలకు వాడుకుంటాం. ఉదాహరణకు చూడండి, మీరు ఈ రోజుల్లో ఇంటర్నెట్కి కనెక్టివిటీ లేని పరికరం ఏదైనా చెప్పండి. మన ఫస్ట్ సెల్ ఫోన్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. కెమెరాలు, మీరు ఇప్పుడు రికార్డ్ అవుతున్నటువంటి కెమెరా, ఇవి ఇంటర్నెట్తో కనెక్షన్ అయి ఉంటుంది. మీరు వింటున్నటువంటి పాఠము, లెసను, అది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ ఫ్యాన్ అండి, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి మనం ఎక్కడో ఉండి దాన్ని ఆపరేట్ చేయొచ్చు. మీ ఏసీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి మీరు ఆఫీస్లో ఉండి ఇంట్లో ఏసీని కంట్రోల్ చేయొచ్చు. మీ డోర్ లాక్ అది ఓపెన్ కావాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. కెమెరా ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. వెహికల్స్, కార్ ఇంటర్నెట్తో కనెక్ట్ ఉంటుంది. బస్సెస్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయింది. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి గ్యాడ్జెట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, మనం డైలీ లైఫ్లో వాడుతున్నటువంటి అనేకము ఇంటర్నెట్తో కనెక్ట్ కావడాన్ని ఐఓటి అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీనివల్ల లాభం ఏంటి, మరి యూజ్ ఏంటి అంటే, దీనివల్ల వాటిని మనం ఈజీగా నియంత్రించవచ్చు. ఎక్కడో ఉండి కూడా వాటిని నియంత్రించవచ్చు. ఆ సంబంధిత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. మనం మాత్రమే ఆపరేట్ చేయొచ్చు. ఇలా చాలా రకాల లాభాలు ఉన్నాయండి. ఈవెన్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోమేటిక్ కార్ అన్నాము, అవి ఇంటర్నెట్తో కనెక్ట్ అయితేనే పనిచేస్తాయి. ఇలా ప్రతి వస్తువు కూడా మనం డైలీ లైఫ్లో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి వాటిని పనిచేయించడాన్ని లేదా వాటిని ఉపయోగించుకోవడాన్ని ఐఓటి అంటాం.